ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. నేను తొందరలో న్యూ బ్యాచెస్ని స్టార్ట్ చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో బెల్లీ ఫ్యాట్ గురించి చెప్తానండి. అసలు ఎంత ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే, బెల్లీ తగ్గాలంటే ఏం చేయాలి మేడం? నేను ఎక్కడైనా వెళ్ళాను అనుకోండి, చాలామంది బాగా గుర్తుపడుతున్నారనమాట. గుర్తుపట్టి చూసి షాక్ అవుతారనమాట. మేడం, మీరు వీడియోలో కంటే రియల్గా ఇంకా చాలా స్లిమ్గా ఉన్నారు, అస్సలు పొట్టే లేదు మేడం, మీరు ఏం తింటారు, ఎలా ప్లాన్ చేసుకుంటారు, బెల్లీ ఫ్యాట్ తగ్గడానికి మాకు టిప్స్ చెప్పండి మేడం అంటూ ఉంటారు. నేను అప్పుడు చెప్తాను, ఒకటే మాట చెప్తాను, ఓన్లీ టిప్స్ చెప్తే బెల్లీ ఫ్యాట్ తగ్గిపోదు. మనం రెగ్యులర్గా కష్టపడాలి, పొట్ట పెరగకుండా చూసుకోవాలి, ఫ్యాట్ ఎక్కువ స్టోర్ అవ్వకుండా చూసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. మనకి యోగా అయితే బాగా హెల్ప్ చేస్తుంది, యోగా చేయండి అని చెప్పి వెంటనే నేను ఇలా చేసుకోండి అని కొన్ని వీడియోస్ పంపించేస్తాను. చాలా హ్యాపీ ఫీల్ అయిపోతారనమాట. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, యోగా టీచర్ అయినా సరే పొట్ట లేకుండా ఉండాలంటే యోగా చేయాల్సిందే. ఏదో టిప్స్ ఫాలో అయిపోతే అలా మనం మెయింటైన్ చేయడం కూడా కుదరదు. సరేనా? నేను ఏం చేస్తాను, బెల్లీ ఫ్యాట్ రాకుండా ఉండడం కోసము ఎలాంటి ఫుడ్ తీసుకుంటాననేది నేను బ్రీఫ్గా చెప్తాను, పర్వాలేదు. దెన్ ఎలాంటి ప్రాక్టీసెస్ చేయాలన్నది ఇవాళ మీకు టెక్నిక్స్ రూపంలో చెప్తాను అనమాట. వాల్ సపోర్ట్, నేను వాల్కి దగ్గరలో ఉన్నాను చూసారా, వాల్ సపోర్ట్ తోటి వీక్లీ 2 times అన్న నేను చేంజెస్ చేస్తూ ఉంటాను. బెల్లీ వర్కౌట్స్ ప్రతిరోజు చేస్తాను, క్లాస్లో నేను చేస్తాను. రెగ్యులర్గా చేసేటివి బోర్ కొట్టేస్తూ ఉంటాయి అన్నమాట. సో అలా కాకుండా ఇంకా ఇంప్రూవ్మెంట్ కూడా రావాలి అంటే మనకు కొంచెము లైక్ ప్రాప్స్ యూస్ చేయడం జరుగుతూ ఉంటుంది. మనకు అన్నిటికంటే ఈజీ అయిన ప్రాప్ ఏంటంటే మనము వాల్ దగ్గర చేయడము. ఇది ఏ ఏజ్ వాళ్ళైనా చేస్తుంటారు. మీకు తెలుసా, 50, 55, 56 ఏజ్ వాళ్ళు కూడా బెల్లీ లేకుండా మా క్లాస్లో భలే చేస్తారనమాట. ఎలా చేస్తారు, వాళ్ళకి ఎలా టెక్నిక్స్ నేర్పించాను అన్నది చూపిస్తాను. చాలా ఈజీగా ఉంటుంది, ఓకేనా? సరే, ఫస్ట్ మనం ఏం తీసుకుంటే బెల్లీ రాకుండా ఉంటుంది. నేనైతే ఏం చేస్తానంటే 15 daysకి ఒకసారి ఏదో ఒకటి చేంజ్ చేస్తూ ఉంటాను. ఇప్పుడైతే నేను మెంతులు వాటర్ తీసుకుంటున్నాను. నైట్ మెంతులు నానబెట్టేస్తున్నాను 1 స్పూన్. మార్నింగ్ ఆ మెంతులు తీసేసి వాటర్ మెంతులతో సహా కలిపి బాయిల్ చేసుకొని గోరువెచ్చగా అయిన తర్వాత తాగేస్తున్నాను. ఆ మిగిలిన మెంతులు ఉంటాయి కదా, అంటే బాయిల్ చేయకుండా ఉన్న మెంతులు పూలకుండీలో వేసేస్తాను, ఆకు వస్తుంది, అది కూరల్లో వాడేసుకుంటాను. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. నేను ఎప్పుడు కూడా మరీ కాంప్లికేటెడ్ ఇవి ప్రాసెస్లు ఏది కూడా పెట్టుకోను. నా లైఫ్ స్టైల్ చాలా ఈజీగా ఉండాలి, రిలాక్సింగ్గా ఉండాలని కోరుకుంటాను. సో ఎక్కువ కష్టపడిపోవడం, వంటింట్లో కూడా ఎక్కువ కష్టపడిపోయి వంటలు ఏది కూడా పెట్టుకోను. చూసారా లేదో మీరు, నేను కిచెన్లో చూపించేటివన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి, చాలా తొందరగా క్విక్గా చేసేసుకునేటివి ఉంటాయి. నేను కూడా అలానే తింటాను, అందుకే అవే చూపిస్తాను. తర్వాత బ్రేక్ఫాస్ట్ వచ్చేసేటప్పటికి ఫ్రూట్స్, కంపల్సరీ ఫ్రూట్స్ అండ్ నట్స్ తీసుకుంటాను. రెగ్యులర్గా కాదు, లైక్ నట్స్ అయితే రెగ్యులర్గా ఏదో ఒక టైంలో తీసుకుంటాను. ఫ్రూట్స్ అయితే మ్యాక్సిమం ఎక్కువ పపాయ మార్నింగ్ టైంలో తీసుకుంటాము. తర్వాత సీజనల్ ఫ్రూట్స్ ఏదన్నా కూడా తినేస్తానండి. తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి వచ్చేటప్పటికి నేను తీసుకునే ఫుడ్ ఏముంటుందంటే, ఆల్ వెజిటబుల్స్ వేసి కిచిడి ఒకరోజు, ఆల్ వెజిటబుల్స్ వేసి ఉప్మా ఒకరోజు. అంటే ఉప్మా అంటే అందులో రవ్వ చాలా తక్కువ ఉంటుంది, వెజిటబుల్సే ఎక్కువ ఉంటాయి అనమాట. ఐ లవ్ వెజిటబుల్స్. అసలు వెజిటబుల్స్ 4-5 రకాల కూరలు పెట్టి ఇంతే అన్నం పెడితే నేను ఎంత హ్యాపీ ఫీల్ అయిపోతానో. మా అమ్మ అంటూ ఉంటుంది, వెజిటబుల్స్ చేసినవన్నీ నువ్వే తినేస్తావని చిన్నప్పుడు. అంటే ఇది ఏదో యోగాలోకి వచ్చిన తర్వాత అలవాటైన హ్యాబిట్ కాదండి, ఇది ఏమో మేబీ జీన్స్లో ఉందేమో. నాకు చాలా అంటే చాలా ఇష్టం వెజిటబుల్స్, చిన్నప్పటి నుంచి కూడా. మునగాకు తెలుసు కదా అందరికీ, మునగాకు కూర కనుక మా మదర్ చేశారు అంటే నేను సగం కూర నేనే తినేసేదాన్ని. వంట అవ్వకముందే, అంటే కూర చేసి పెట్టేస్తారు కదా, తెలియకుండానే బౌల్లో వేసుకొని కర్రీ తినేసేదాన్ని. మా అమ్మ నా కోసం దాచిపెట్టుకునేది, అంత ఇష్టంగా వెజిటబుల్స్ తినేదాన్ని. అదే అంత మంచి, ఆ టేస్ట్ తెలుస్తుంది. సో అలాగా ఇలా నేను చెప్పినట్టు వెజిటబుల్స్ బాగా ఎక్కువ తింటాను. రైస్ క్వాంటిటీ తక్కువ ఉంటుందన్నమాట, మరీ హెవీగా తినను. వెజిటబుల్స్ అయితే ఫుల్గా తింటాను. ఈవినింగ్ టైంకి వచ్చేటప్పటికి పెద్దగా స్నాక్స్ ఏం తినను, నాకు పెద్దగా అలవాటు లేదు. ఎప్పుడు భోజనం చేసిన తర్వాత సోంపు వేసుకోవడము, లేదు అంటే చిన్న ఇంట్లోనే చేసిన ఏదైనా స్వీట్ ఉంటే తినడం, అట్లాగా. ఈవినింగ్ కాఫీ టీ పెద్దగా అలవాట్లేదు, అంతేగాని కంప్లీట్గా లేదు అని చెప్పను. ఎప్పుడైనా నాకు తాగాలి, ఆ ఫుడ్ క్రేవింగ్స్ అనిపిస్తాయి కదా, అప్పుడు సరదాగా ఒక 1/2 కప్ కాఫీ కానీ టీ కానీ, టీ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. బాగా అల్లం వేసేసి బాగా దంచేసి
అల్లంతో పాటు మిరియాలు ఇవన్నీ వేసి పాలు తక్కువ వేసుకొని పల్చగా పెట్టుకొని తాగుతామన్నమాట. ఎప్పుడైనా, రెగ్యులర్గా కాదు. తాగకపోతే నేను ఉండలేనేమో అలాంటి ఫీలింగ్స్ అస్సలు లేదు. చాయ్ కాఫీలు చాలామందికి పిచ్చి ఉంటుందన్నమాట, క్రేవింగ్స్. అట్లా ఏమి ఉండదు. సరదాగా ఎప్పుడైనా, అసలు యోగా చేస్తుంటే హెడేక్ ఎందుకు వస్తుంది, మాకు రాదు కదా, ఏదో సరదాగా చేయాలని చెప్పి తాగాలని తాగుతాము. ఎందుకంటే ఏంటి మరీ అంత డైటా, మీరు అంత స్ట్రిక్టా అంటారు ఎక్కడికైనా వెళ్తే, అందుకని అలా తీసుకుంటాను. నైట్ టైంలో మ్యాక్సిమము సూప్ కానీ చాట్స్, నేను చాట్స్ చాలా బాగా చేస్తాను. ఈ మధ్య రాగి అటుకులు చాట్ కూడా చేశాను, చూడండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఒకరోజు బొరుగులతో చాట్ చేసుకుంటాను, ఒకరోజు అటుకులతో చాట్ చేసుకుంటాను, ఒకరోజు శనగలతో చాట్ చేసుకుంటాను, ఒకరోజు సూప్ వెజిటబుల్స్ వేసి సూప్ తీసుకుంటాను. ఇలా మష్రూమ్స్ బాగా తీసుకుంటాను, పన్నీర్ తీసుకుంటాను. మష్రూమ్స్ వీక్లీ కంపల్సరీ 2 times, పన్నీర్ 1 time ఇలా పెట్టుకుంటాను. సోయా ఇలా పెట్టుకుంటాను అనమాట. అవి రెగ్యులర్గా తీసుకుంటాను. ఇంకా మా మదర్ కనుక వచ్చారంటే, మా మదర్ ఉన్నన్ని రోజులు, నాతో ఎన్ని రోజులు ఉంటారో, ఒక 15 days అలా ఉంటారనమాట. ఉన్నన్ని రోజులు ఫుల్ వెజిటబుల్స్ ఉండాలి నాకు. మినిమం 2-3, నాకంటే టైం ఉండదు కాబట్టి తక్కువ చేసుకుంటాను కదా, 1 or 2. అమ్మ ఉన్నదంటే ఇంకా ఖచ్చితంగా 3-4 ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ అట్లా ఖచ్చితంగా ఆ రోజులంతా. మధ్యాహ్నం 2 చేస్తుంది, నైట్ 2 చేస్తుంది వెజిటబుల్స్, అలా చేసి పెడుతుంది. ఆయిల్ తక్కువ వేసేసి అసలు ఇష్టంగా తినేస్తాను. ఇలా చేస్తాను కాబట్టి నేను ఇంకా చూడండి, నేనేమైనా తినకుండా ఉన్నానా, మంచిగా తింటున్నా కదా, మంచిగా తింటున్నాను. అట్ ద సేమ్ టైము వెయిట్ పెరగడం లేదు. సో సింపుల్ వే అండి, ఇలా ఫాలో అయిపోండి మీరు కూడా. అసలు వేరే డైటీషియన్ని, న్యూట్రిషనిస్ట్ని కలిసి వేలకు వేలు తగలేసుకోవాల్సిన అవసరమే లేదు. మనకు తెలుసు మనకి ఏది మంచిది అన్నది. సరే, ఇప్పుడు నేనేం చెప్పాను, బెల్లీ ఫ్యాట్ అని చెప్పాను కదా, వాల్ సపోర్ట్ చేద్దాం, వచ్చేసైనా అంతే అండి. ఒక మంచి విషయం టాపిక్ వెళ్తూ ఉందంటే అసలు ఎంత ఇంట్రెస్టింగ్గా చెప్తూ ఉంటాను. నాకు చూసారా, ఆ వెజిటబుల్స్ గురించి చెప్తుంటేనే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. సో బెల్లీ ఫ్యాట్కి వాల్ సపోర్ట్తో చూపిస్తాను, వచ్చేసేయండి. ఎంత బాగా చేయొచ్చు, ఎంత బాగా తగ్గుతుంది అనేది మీరే తెలుసుకుంటారు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయిన బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే, బాగా సివియర్ బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళైతే మాత్రము కొన్ని అవాయిడ్ చేసి కొన్ని చేయాలి. లేదు అంటే బ్యాక్లో మన స్పైన్ కింద ఒక పల్చటి పిల్లో పెట్టేసుకొని చేసుకోండి, అసలు ఇంకా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. చూడండి, ఇలా లెగ్స్ని 90 degrees యాంగిల్లో పెట్టేసుకోండి, బ్యాక్ మీద పడుకోండి. అసలు ఎంత రిలాక్సింగ్గా ఉంటుందంటే, బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కూడా అండి, నేను చెప్పాను కదా, పల్చగా పిల్లో ఒకటి పెట్టేసుకొని ఇలా లెగ్స్ పెట్టేసుకొని డైలీ ఒక 15 minutes ఇలానే ఉన్నారనుకోండి, బ్యాక్ పెయిన్ తగ్గుతుంది. పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, బెల్లీ ఎక్కువ ఉన్న వాళ్ళకు కూడా ఇలా మనము పెట్టడం వల్ల ఏమవుతుందంటే బ్లడ్ ఫ్లో రివర్స్లో వెళ్తుంది అనమాట. మనకు ఈ కాఫ్ మజిల్స్ ఉన్నాయి కదా, వీటిని సెకండ్ హార్ట్ అంటారు బాడీలో. ఎందుకంటే మనకు బాడీలో ఉన్న ఈ అప్పర్ పార్ట్ వరకు బ్లడ్ పంపింగ్ హార్ట్కి ఈజీగా వెళ్ళిపోతుంది. బట్ ఈ కింద పార్ట్స్ నుంచి బ్లడ్ సర్క్యులేషను మనకు హార్ట్ వరకు పంపింగ్ వెళ్ళాలంటే చాలా టఫ్. అందుకని ఎక్కువ కష్టపడేది మన కాఫ్ మజిల్స్, అందుకే సెకండ్ హార్ట్ అంటారు. సో మనం ఇలా పెట్టినప్పుడు వాటికి రిలాక్స్ అవుతుంది. గుండెకి కూడా చాలా అంటే చాలా మంచిది. దీన్ని ఉత్తాన పాదాసన అంటారు, లేదా అర్ధ హలాసన అంటారు. సో ఇలా ఎంత వెయిట్ ఉన్నా సరే ఇలా ఉండగలుగుతాం కదా. ఫస్ట్ ఇది అలవాటు చేసుకోండి. అసలు 50% మనకు టెన్షన్ తగ్గిపోతుంది, రిలాక్స్ అయిపోతుంది. నిద్ర రాని వాళ్ళు కూడా ఇలా, అంటే తిన్న వెంటనే వేయకూడదు, తిన్న తర్వాత ఒక 2 hours మినిమం గ్యాప్ తీసుకొని ఇలా కనుక పడుకున్నారంటే ఆ కాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి, యాంకిల్ పెయిన్స్ తగ్గిపోతాయి, నీ పెయిన్స్ తగ్గిపోతాయి, పొట్ట మీద ప్రెషర్ వస్తుంది. చక్కగా పీసీఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి ఎంత మంచిదో ఈ అర్ధ హలాసన. సో ఇలా ఒక 10 minutes ఫస్ట్ ఉండండి. తర్వాత చూడండి, పొట్ట మీదకి ఈ రైట్ని 1, తర్వాత లెఫ్ట్ 2, 3, 4. హెడ్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళైతే ఎత్తకండి, మిగతా వాళ్ళు బాగా లిఫ్ట్ చేసుకోవచ్చు. 6, 7, 8, 9, 10. పొట్ట మీద అలానే ప్రెషర్ పెట్టి మెయింటైన్ చేద్దాం. 2, 4, 6, 8, 10. రిలీజ్ ఆపోజిట్. 2, 4, 6, 8, 10. రిలీజ్. తర్వాత 2 legs. 2, 4, 6, 8, 10. Release. Deep breathing and deep breath out. Just relax. పొట్ట మీద బాగా ప్రెషర్ వస్తుంది. కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా మంచిది. తర్వాత ఇలా లెగ్స్ని ఇలా ఫోల్డ్ చేసుకుని కొంచెం బ్యాక్ వెళ్ళాలి. నెక్స్ట్ సేతుబంధాసన స్ట్రెచ్ నేర్పిస్తాను. లెగ్స్ ఇలా ఫోల్డ్ చేసుకొని మనకు చూడండి, హ్యాండ్స్ బ్యాక్ పెట్టుకుంటాము. హిప్ పైకి వెళ్ళినప్పుడు హ్యాండ్స్ డౌన్ అవ్వాలి. 1, 2, 3, 4,
5. ఇలా మీరు హిప్ అప్ హిప్ డౌన్ మినిమం 10 to 15 టైమ్స్ చేయండి, చాలా మంచిది. తర్వాత మెల్లగా పైకి లిఫ్ట్ చేసుకోండి. పైకి లిఫ్ట్ చేసుకొని ఇలా సపోర్ట్ కావాలంటే హిప్స్కి పెట్టచ్చు, లేదు అంటే ఇలా ఉంచచ్చు, ఎంత వీలైతే అంత పైకి. 2, 4, 6, 8, 10, 12. స్లోలీ డౌన్. ఇది కూడా ఒక 2 టైమ్స్ చేయండి. తర్వాత ఇందులో సెకండ్ వేరియేషన్. ఈ సెకండ్ వేరియేషన్ ఇంకా మనకు లోయర్ అబ్డోమెన్ మీద బాగా స్ట్రెచ్ తెలుస్తుంది. చూడండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. చేస్తూ ఉంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. చేయండి, ఇలా మెయింటైన్ చేసుకోండి. 2, 4, 6, 8, 10. రిలీజ్ ఆపోజిట్. 2, 4, 6, 8, 10. రిలీజ్. స్లోలీ డౌన్. అసలు కంప్లీట్ బాడీ అనేది స్ట్రెచ్ అవుతుంది అనమాట. లోయర్ అబ్డోమెన్ మీద అయితే ఇక ది బెస్ట్ స్ట్రెచ్ అనమాట. తర్వాత నెక్స్ట్ లెవెల్లో చూడండి, లెగ్స్ వాల్ పెట్టేసి క్రంచెస్. డైరెక్ట్గా క్రంచెస్ చేయమంటే కొంతమందికి అంత ఈజీగా రాదు, కొంచెం టఫ్గా అనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు ఫస్ట్ పైకి లేసి నీ స్ట్రెచ్ చేసి పైకి వచ్చేద్దాం. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. గ్యాప్ 10 చేస్తూ గ్యాప్ ఇస్తే సరిపోతుంది. తర్వాత ట్విస్ట్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Inhale, center. Deep breathing. Every 10 secondsకి 15 secondsకి ఒక్కొక్క సెట్ చేస్తూ మెల్లమెల్లగా గ్యాప్ తీసుకోవచ్చు. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. నెక్స్ట్ ఇంకొంచెం ముందుకెళ్ళి ఇందులోనే బటర్ఫ్లై. లెగ్స్ బటర్ఫ్లైలో పెట్టేసుకొని మూమెంట్. 1, 2, 3, 4, 5, 6. ఇలా ప్రెషర్ ఇచ్చేసి మెయింటైన్ చేయాలి. ఇక్కడ కూడా లోయర్ అబ్డోమెన్ మీద ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి, లోయర్ పార్టీ ఎక్కువ ఉన్న వాళ్ళకి బాగా అంటే బాగా హెల్ప్ అవుతుంది. ఇలా వాల్ సపోర్ట్తో చేసే ప్రాక్టీసెస్ అన్నీ కూడా. బెల్లీ తగ్గుతుంది, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ తగ్గుతాయి, మనకు ఓవరీస్ స్టిమ్యులేషన్ చాలా బాగా జరుగుతుంది. ఇలా ఎంతసేపు అయినా ఉండొచ్చు. మినిమము 3 to 5 minutes ఇలా హ్యాపీగా ఉండగలుగుతారు. లెగ్స్ పైన ఇలా పెట్టుకోవడము. మొత్తం ఈ ప్రాక్టీస్ అంతా మీరు ½ an hour వాల్ దగ్గరే చేయించండి. అంత మంచి ప్రాక్టీసెస్ ఇవి. డీప్ బ్రీతింగ్ అండ్ డీప్ బ్రీత్ అవుట్. దెన్ నేను సిట్టింగ్కి వచ్చేస్తాను. చూసారు కదా ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయి. నేను చేస్తున్నప్పుడు మీకు తెలిసింది కదా ఎంత ఎఫెక్టివ్గా ఉన్నాయని. మీరు చేసి చూడండి, ఎంత వెయిట్ ఉన్నా పర్వాలేదు. ఇవి వాల్తో చేసేటివి కాబట్టి ఈజీగానే ఉంటాయి. మీరు ఎంత లిఫ్ట్ చేయగలిగితే అంతే లిఫ్ట్ చేస్తూ ఉండండి. పొట్ట తగ్గాలంటే ది బెస్ట్ ప్రాక్టీసెస్ అండి. ఎప్పుడు ఎవరు స్లిమ్గా ఉండడానికి ప్రతి ఒక్కరు ప్రయత్నం చేయాలి, అంతే. ప్రయత్నం చేసి చూడండి, చాలా మంచి ఫలితాలు ఉంటాయి. నమస్తే.